ఇక్కడ వరంగల్లో గణేష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు మనం కాశీలో పూజ చేసే కోటి పార్థివ లింగాలకి కాను మట్టి సమకూర్చబడుతుంది. ఇది హైదరాబాద్ నుంచి వాళ్ళు ట్రేలు తర్వాత ఇవి మట్టి అచ్చులు పంపించారు. ఇక్కడ నిర్వహణ అంతా శ్రీమతి రేగొండ సావిత్రి గారు నిర్వహిస్తున్నారు. ఇక్కడి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అంటే దేశాయపేట పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ గణేష్ కాలనీ రామనాథపురి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సావిత్రి గారిని అడిగి ఈ గుళ్ళో వచ్చి మీరు ఒక రోజు నిర్ణయించుకుని చక్కగా ఈ పార్థివలింగాలు చేసి మీ వీడియో ఫోటో అందరూ పెట్టండి. అది అక్కడ పంపించబడుతుంది. అందుకే మీ అందరూ మళ్ళీ మేము మెసేజ్ చేస్తాము ఎప్పుడు ఇవ్వాలి అనేది. శ్రీమాత్రే నమః. ఇది దేశాయపేట మన వరంగల్లోని దేశాయపేట రంగనాథ స్వామి ఆలయంలో అమ్మగారు శ్రీమతి కొండపాక నర్మదా గారు ఈ అమ్మగారి పర్యవేక్షణలో ఇక్కడ కాశీకి వెళ్లే పార్థివ లింగాలు ఇక్కడ తయారు చేయడానికి మన వాళ్ళు హైదరాబాద్ నుంచి గోడి అశోక్ సేట్ గారు ఇవన్నీ పంపించారు. అందరు భక్తులందరూ కూడా ఒక సమయం నిర్ధారించుకుని ఈ అమ్మ దగ్గరికి వచ్చి అంటే ఈ రంగనాథ స్వామి ఆలయంలోకి వచ్చి ఈ పరిసర ప్రాంతంలో వాళ్ళందరూ భక్తులందరూ కూడా ఒక దగ్గర చేరి ఈ పార్థివ లింగాలు చేసి మళ్ళీ మాకు పంపించండి. ఇది కాశీలో కార్తీక మాసంలో అక్కడ అభిషేకాలు తర్వాత గంగా నదిలో నిమజ్జనం జరుగుతాయి. ఇప్పుడు మే నెల కదా నాకు జూన్ జూలై వరకు నాకు అందజేయండి చేయండి. ఈ అమ్మ దగ్గర తీసుకోండి. ఇక్కడ మట్టి చేయడానికి ఈ యొక్క ప్రతుల్లో మిషన్ అంటే ఇది అచ్చులు పెట్టడానికి ఒకసారి బాక్సులు ఇలా అన్ని కూడా వారే పంపించారు. మీరు కేవలం భక్తితో శ్రద్ధతో చేయటం మళ్ళీ మాకు వీడియోలు ఫోటోలు పంపించండి. శ్రీమాత్రే నమః. ఒక ఫోటో తీయండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వరంగల్ కాశీబుగ్గలోని శివాలయంలో ఉన్నాము. కాశీ విశ్వేశ్వర ఆలయం ఇక్కడ ఈ మన అర్చకులు సిబ్బంది వీళ్ళందరూ భక్తులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ కాశీలో కార్తీక మాసంలో జరిగే కోటి పార్థివ లింగార్చన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వీళ్ళకి మనం కొంత మట్టి ట్రే అచ్చులు ఇచ్చాము. అందరూ భక్తులందరూ ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఈ అచ్చుతో శివలింగాలు చేసి మళ్ళీ మాకు అందించవలసింది. సుమారుగా ఒక 50 రోజులు టైం ఇస్తున్నాము. ఈ కాశీబుగ్గ పరిసర ప్రాంతాలందరూ వాళ్ళందరూ ఒక రోజు 2 రోజులు నిర్ణయించుకుని ఈ శివాలయంలో ఈ కాశీ విశ్వేశ్వరాలయంలో వచ్చి అందరూ మళ్ళీ పార్థివ లింగాలు చేసి మీ యొక్క పేరు అన్ని కూడా మీరు ఎంత మేరకు చేశారు అంటే మీ దగ్గర నుంచి ఎన్ని లింగాలు అయ్యాయని కూడా మాకు సంఖ్య తెలియచేయాలి. అందరూ కూడా మళ్ళీ మీ ఫోటోలు వీడియోలు పంపించండి. తప్పనిసరిగా భగవన్ నామంతో భక్తితో ఇది చెయ్యండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము కార్తీక మాసంలో కోటి పార్థివ లింగార్చన అభిషేకాదులు వాటికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి వరంగల్ మధ్యలో ఉన్నటువంటి శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయంలో మనం వచ్చాము. ఇక్కడ శ్రీమతి అల్లాడి విజయ్ గారి సారథ్యం వహిస్తున్నారు. ఇక్కడ దానికంతా వారే చూసుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక 20 బస్తాల మట్టి అంటే పుట్టమన్ను 20 అచ్చులు ట్రేలు ఇవ్వడం జరిగింది. అందరు కావలసిన వారు ఇక్కడ పరిసర ప్రాంతంలో దూరంలో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు తీసుకుని ఈ అమ్మగారికి చెప్పి వారు రాయించుకొని వెళ్ళండి. మీరు ఏది చేసినా ఒక భగవన్ నామంతో చేసి ఒక వీడియో పెట్టండి. ఎంత సంఖ్య చేశామో మా సత్సంగం నుంచి ఇన్ని లింగాలు అయినాయి అని చెప్పండి. మీరు ఏ సత్సంగంతో చేస్తున్నాను అనేది వీడియో ఫోటోలు పెట్టండి. అక్కడికి పంపించడం జరుగుతుంది. అతి శీఘ్రంగా భగవన్ నామంతో ఇక్కడ శ్రీమతి అల్లాడి విజయ వారి దగ్గర తీసుకోండి. ఆవిడ లెక్క చెప్పండి. మళ్ళీ మాకు అయ్యాక ఒక సుమారు 2 నెలల సమయం ఇస్తున్నాము. అందులో అందరూ చేసి మాకు ఇవ్వండి. ఇవి అందరికి కాశీకి వెళ్తాయి. నేను చేసిన ఈ ప్రతి పార్థివలింగం కాశీలో అర్చన జరుగుతుంది అనే భావన మీకు వస్తే చాలా మందికి మీరు ఇంకా మరికొంతమంది ఇతరులకు చెప్తారు, మీరు చేస్తారు. భగవంతు నామంతో చెయ్యండి. శ్రీమాత్రే నమః.